నేను ఏంటంటే మీ వీడియో చూసిన మీ వీడియో చూసి మిమ్మల్ని అడిగితే ఏం చెప్పారంటే మీరు ఇట్లా మీరు మా షెడ్యూల్ పాటించండి, మీకు షెడ్ నెట్ అవసరం లేదన్న. షెడ్ నెట్ ఆలోచనలు ఉన్నా అంటే మీకు 1,00,000 తగ్గింది. షెడ్ నెట్ వేసి ఎకరాకి 1,00,000 తగ్గింది. ఇంకెక్కువ 1,00,000 అయితే సార్ ఎక్కువ అవుతుంది ఈ కట్టెలంతా కలిసి. ఇది టమోటో క్రాప్ సాహు వెరైటీ. స్టార్టింగ్ మొక్క పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు టోటల్ గా మందే వాడుతున్నారు. అనంతరెడ్డి, ఎరగండ్లపల్లి గ్రామం, మరిగూడ మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ చెందిన రైతును. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా కూరగాయలు ప్రత్యేకంగా వంకాయ, టమాటా అయితే పెడుతుంటాం. అయితే నేను 40 సంవత్సరాల నుంచి చేసిన దానికి భిన్నంగా ఇప్పుడు 40 సంవత్సరాలు ఈజ్వల్ టు ఈ సంవత్సరం లెక్క. ఎందుకంటే నాకే డిఫరెన్స్ కనపడుతుంది. మీ నమ్మకం వీడియో చూసి నేను ఏం చేసిన సార్, ఇది నేను వాస్తవానికి ఇది షేడ్ నెట్ వేయాలని ఆలోచన ఉండే. మిమ్మల్ని సంప్రదించి మీరు ఏమైనా అవసరం లేదు, మా షెడ్యూల్ పాటించండి, మీకు ఖచ్చితంగా క్రాప్ వస్తుందని చెప్పారు. ఆ మాట మీద ఉన్న నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. 100% దాంట్లో తేడా లేదు. సెకండ్ క్రాప్ కూడా ఖచ్చితంగా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఈ సెకండ్ క్రాప్ వస్తుంటుంది జూన్ తర్వాత. మీ షెడ్యూల్ పాటిస్తే ఖచ్చితంగా సైజ్ వస్తుంది, లేకుంటే గోలీ సైజ్ వస్తుండే ఇదివరకు. మీ షెడ్యూల్ ఐరిచ్, మన ఈ రూటెక్స్, మ్యాక్స్ సైజు, సూర్యం, ఈ ధాత్రి, ఐఫాస్ వాడితే ఖచ్చితంగా సైజ్ వస్తుంది. సో మీరు అన్ని వాడుతుంది. టోటల్ దుక్కిలేసిన సార్, అంతే దుక్కిలే. పశువులేరు ట్రాక్టర్కి ఒక ఎకరాకు ఒక 7 ట్రాక్టర్లు వేసిన, ఒక 4 బ్యాగ్స్ సూపర్ ప్లస్ కోరమండల వాళ్ళది F20 అని ఉంది కదా సార్, ఒకటి వేసిన అంతే. ఇక మీది స్ప్రే మందులు కానీ ఏది సాలిబుల్ ఎరువులు మీ తప్ప వేయలే. స్ప్రేలు మీవి వాయు యంత్రంతో స్టార్ట్ చేసిన. వాయు యంత్ర 2 times, థర్డ్ టైం వాయు యంత్ర వైకేస్తారు, తర్వాత ఆక్సివేజు, ఆయుష్, ఇవి కలిపి మళ్ళీ తర్వాత ఆరోగ్య చెప్పారు మీరు. ఆరోగ్య వాడిన అప్పుడు ఆరోగ్య డ్రిప్ లో ఒక 2 liters per acre ఇచ్చిన, అప్పుడు మళ్ళీ స్ప్రే చేసిన ఆరోగ్య ఈ వాయుయంత్రాలు కలిపి. దాని తర్వాత ఇది వచ్చిందంటే మీరు ఇది చెప్పారు కదా సార్, ఇది వాడమని జలరక్ష టెంపరేచర్ వచ్చింది. జలరక్ష 5 లీటర్లు ఇచ్చిన ఎకరాకు. ఇక ఇవి దుక్కిలు ఇచ్చిన. ఇవి ఫస్ట్ 5 times 2 లీటర్ ఎకరాకు 2 లీటర్లు రూటెక్స్, 5 kg ఐరిచ్ ఇచ్చిన, 6 సార్లు ఇచ్చిన. తర్వాత సూర్యం 1 kg, ఇవి మ్యాక్స్ సైజు 2 kgs చొప్పున. ధాత్రి ఒకసారి ఇచ్చిన, ఐఫాస్ ఇచ్చిన. ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన స్ప్రే చేయలేదు సార్, డ్రిప్లు ఇచ్చినాం. ఎన్ని స్ప్రేలు అయినా ఇప్పటి వరకు? ఇప్పుడు 8 అయిపోయినాయి సార్. 8 స్ప్రేలు అయినా. మొత్తం వాయంత్ర కాంబినేషన్. సైజు ఫ్రూట్ సెట్టింగ్ మాత్రం మీది ఈ సమ్మర్ లా 100% నేను హ్యాపీ. ఎవరికైనా రైతులకైనా చెప్పగలుగుతాను. నేనేదో రైతులకు ఏదో కమర్షియల్ గా కాదు నేను చెప్పేది, నాకున్న అభిప్రాయం. అంటే ఇంకోటి షేడ్ నెట్ వేస్తే కూడా మనకు కొంచెం పొలినేషన్ కాదు, అది డ్రాప్ అవుతుంది. కాయ మనకు అబాట్ అవుతుంది. ఇప్పుడు మనకు చిన్న కాయ వచ్చేసి అలాగే వచ్చేసి డ్రాప్ అయిపోతుంది. చూడండి ఇది సెట్టింగ్. కాయలు వచ్చినాయి, కాయ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 ఇంకా సాగుతుంది. ఇది సాగుతుంది అంటే ఇంత చివరి వరకు కూడా మనకు కాయ చూడండి. ఇప్పుడు అది నిన్న ఈ రోజు వచ్చే సెట్టింగ్. ఇది మీకు ఒక 25 రోజుల వరకు వస్తుంది. 25 అంటే అప్పుడు జూన్ ఫస్ట్ కి వస్తుంది. మంచి రేట్ ఉంటుంది. దానికి రెట్టింపు రేట్ ఉంటుంది. సో మనకు ఇది చూడండి, అది కూడా మనకు ఇది చూడండి కూడా తిక్కగా ఉంది సార్, మంద ఉంది. అదే అన్నాడు రాలిపోకుండా కారణము పువ్వు రెమ్మలు గట్టిగా లావు ఉన్నది. మనది హైఫాస్ ఇచ్చిన తర్వాత ధాత్రి ఇచ్చిన మన బొజ్జ అనంతరెడ్డి గారు స్టార్టింగ్లో ఫోన్ చేసి ఒకటే అడిగారు, సార్ మీ వీడియోలు ఫాలో అవుతున్నాం మేము, కానీ నేను షేడ్ నెట్ వేయాలా వద్దని అడిగారు. నేనేమన్నానంటే మీరు కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వైకే లాబరేటరీస్ ప్రొడక్ట్స్ వాడితే షేడ్ నెట్తో పని లేదు. మనకు అక్కడే ఒక 1,00,000 నుంచి 1,50,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే షేడ్ నెట్ వల్ల కూడా మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. షేడ్ నెట్ ఉంటే మనకు సెట్టింగ్ కాదు, ఫ్లవర్ డ్రాప్ ఉంటుంది, అబాట్ అవుతుంది. సో దానికి పొలినేషన్ కాదు. సో మనకి టెంపరేచర్ ఉన్నా సరే టెంపరేచర్లో కూడా మన వాయుయంత్ర కాంబినేషన్ కంటిన్యూగా స్ప్రే చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఈ లైవ్ ఎగ్జాంపుల్ ఇది 4th కటింగ్ ఈ రోజు చేసేది. ఈరోజు 4th కటింగ్. అన్ని ఎన్ని ట్రైలు వచ్చి ఉంటాయి ఇప్పుడు మనకు? అంటే ఇప్పుడే కటింగ్. నేను కటింగ్ కూడా ఎట్లా 3-4 లేదు మొన్ననే సార్, మొన్న ఉదయం తెంపిందే ఈ రోజు తెంపుతున్నాం. అదే ఒకటే రోజు గ్యాప్ 200 ట్రైలు తెంపారు. ఈ రోజుకు 200. మీరు
200 ట్రైలు తెంపారు కదా, 5 గుంటల్లో, ఎకరం 5 గుంటల్లో 200 ట్రైలు ఇప్పుడు తెంపారు. ఏజ్ వచ్చి 3 రోజులు సార్, 73 రోజులు. ఇది 73. మీకు ఎంత ఖర్చు వచ్చింది వైకే లాబొరేటరీస్? టోటల్ గా వైకే మందులు నిన్న తెచ్చిన అంటే నిన్న స్ప్రే చేసేంత వరకు 70,000 అయినాయి సార్. 2.5 ఎకరాలకు 70,000 అయింది. 2.5 ఎకరాకి 70,000, ఎకరాకి కూడా కాదు సార్, 2.5 ఎకరాలకు 70,000. 2.5 ఎకరాకి 70,000 అయింది. మందులు ఇవి సాల్యుబుల్. ఒక కాల్షియం సాంచి 15 కేజీలు ఇచ్చిన సార్ మధ్యన. బొజ్జ అనంతరెడ్డి గారు దీనికి 2.5 ఎకరాకి 70,000 ఖర్చు, ఈ రోజు వరకు 70,000 మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పటికి 200 ట్రైల్ తీశారు. 200 ట్రైల్ తీశారు. ఇంకా ఫుల్ క్రాప్ ఉంది మనకు. సమ్మర్లో మీరు ఫర్టిలైజర్ అనేది బాగా ఈజీ డైజెస్టబుల్ ఫర్టిలైజర్ తీసుకోవాలి, ఇవ్వాలి. ఈజీ డైజెస్టబుల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే ఫాస్ట్ రూటెక్స్ హైరిచ్, ఫాస్ట్ రూటెక్స్ సూర్యము, ఫాస్ట్ రూటెక్స్ హైపాసు, ఈ కాంబినేషన్స్. తర్వాత దాత్రి హైపాసు, దాత్రి సూర్యము, ఈ కాంబినేషన్ ఇస్తే మొక్క అనేది కంప్లీట్ తీసుకుంటుంది. ఇదే మీరు 319, 13-044, 0050 సంచులు గుమ్మరిచ్చినా కూడా అది తీసుకోదు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోదు. ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనం స్ప్రేల మీద డిపెండ్ అవ్వాలి. మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎక్కువ శాతం స్ప్రేల మీద డిపెండ్ అవ్వాలి. సో ఫార్మర్స్కి మనం ఈ విధంగా చెప్పడం ఏంటంటే, చూడండి మీరు, ఇది లైవ్ ఎగ్జాంపుల్. దీంట్లోనైతే ఎవరు నేను చెప్తున్నా కదా సార్, ఇది దీంట్లో క్రాప్ సెట్టింగ్లో మాత్రం 100% మీరు చెప్పిన దానికంటే డబుల్ అనిపిస్తుంది. ఎంత టెంపరేచర్ ఉన్నా సరే మీ మాటను పట్టుకున్న నేను క్యాచ్ అయినా నమ్మకం 100% నమ్మకం అనిపించింది. మళ్ళీ దీంతో మాకు సెకండ్ క్రాప్ కూడా 100% తీస్తా. ఎందుకంటే సార్ అది ఎప్పుడైనా మాకు సెకండ్ క్రాప్ సైజు రాదు. ఇప్పుడు మీ ఫార్ములా తోటి సైజు వస్తుందండి. అందరుండి నాతో ఎంతో మంది అన్నారు సార్, షాప్ లో అన్నారు, వాడిన వాళ్ళు కూడా ఎక్స్పెన్స్ ఎక్కువ అయింది అన్నారు. అంటే నేను చెప్పిన మొన్నటికి 60,000 అప్పుడు ఒకరిద్దరు చెప్పిన, ఇంతవరకు ఇట్లా అయింది. ఎకరాకు 10 నుంచి 11,000 అవుతుంది నెలకి. 2.5 నెలలకు ఇంత అవుతుంది. ఇప్పుడు 70,000 అంటే డివైడెడ్ బై 2.5 ఎంత అయితే సార్? అంతే కదా, 30,000 అవుతుంది కదా. ఇప్పటి వరకు 60-70 రోజులు అయింది. 2.5 నెలలు అంటే ఎకరాకు 10 నుంచి 11,000 నెలకు. ఏది డ్రిప్ మందు ప్లస్ స్ప్రే మందు, స్ప్రేలు ఎట్లా ఎక్కువ అయినట్టు? మరి ఎక్కడ మన క్రాప్ తగ్గిందా? లేదు. ఎంత క్రాప్ సైజ్ చూడండి, క్రాప్ సెట్టింగ్ కానీ. ఇప్పుడు ఇంకోటి సైజ్ ఏదో 2-3 సార్లు కాదు. మనకు నమ్మకం ఏంటంటే 75% ఈల్డ్ అయిపోయిందాక కూడా సైజ్ ఉంటుంది. మళ్ళీ అవతల చెప్పలేను నేను ఇప్పుడు. అవును, మళ్ళీ అందుకని కంటిన్యూ చేద్దామని. ఎక్కువ ఇబ్బంది ఏం లేదు కదా సార్. మీరు అదే మన అన్నారు 3 days ఒకసారి కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు మరి ఈ లోడ్ అంతా పట్టుకోవాలి కదా. మనకు ఫస్ట్ కింద అంత కాయ వచ్చింది కదా, ఈ కాయని తట్టుకొని మళ్ళీ పైకి రావాలంటే మనకు కావాల్సిందే. చూడండి, ఈ వైకే లాబొరేటరీస్ అనేది గత 9 సంవత్సరాల నుంచి మనం మార్కెట్లో ఉన్నాము. ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కాదు. అంటే మేము ఎక్కువగా విజిట్ చేస్తాం కాబట్టి సో మాకు ఐడియా ఉంది. మా దగ్గర ఉన్నటువంటి మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి హీట్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఎంత టెంపరేచర్ ఉన్నా సరే, 42-43 టెంపరేచర్ ఉన్నా సరే సెట్టింగ్ అవుతుంది. సెట్టింగ్ అయ్యి మళ్ళీ ఫ్రూట్ సెట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఇది చూడండి, ఆ పూతలు ఇవన్నీ చూడండి, ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ లేదు. ఇది మళ్ళీ మనకు ఇది June 1 కల్లా ఇది మళ్ళీ కాపు వస్తుంది. June 1 నుంచి మళ్ళీ మనకు మంచి రైతుకు మంచి లాభదాయకము. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. చూడండి, 200 ట్రైలు అయిపోయాయి. 200 ట్రైలు అంటే మనకు 25 కేజీల ట్రే, ఒక ట్రే వచ్చి 25 కేజీలు. 200 ట్రైలు అయ్యాయి. సైజ్ చూడండి ఎలా ఉందో. మన కర్ణాటక తర్వాత మదనపల్లి అక్కడ ఉన్నంత ఎక్స్పర్టైజ్ ఇక్కడ లేరు. అయినా సరే ఫార్మర్ చాలా అగ్రెసివ్గా 40 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫార్మరు ఈసారి మనకి ఫోన్ చేసి ఏమడిగారంటే షేడ్ నెట్ వేయొచ్చా లేదని అడిగారు. మేమైతే షేడ్ నెట్ అవసరం లేదని చెప్పాను. ఎంత టెంపరేచర్ ఉన్నా సరే షేడ్ నెట్ అవసరం లేదు. కంప్లీట్గా ఇంకా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటే మనం జలరక్ష ఇచ్చుకోవచ్చు. నెలకి 3-4 టైమ్స్ జలరక్ష ఇచ్చుకోవచ్చు. అంతేగాని మనకు షేడ్ నెట్ వేసుకుంటే ఎకరాకి ₹1,00,000 పైన వస్తుంది ఖర్చు. అది సేవ్ అవుతుంది మనకు. ప్లస్ మన మందులు వాడడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకు సెకండ్ క్రాప్ కూడా తీయచ్చు. ఇదే పంట ఇంకా 2 months తర్వాత మనకు అయిపోతే మళ్ళీ మనం రూటెక్స్ తర్వాత దానికి సూర్యము, హైరిచ్ ఇలాంటివి మనం డ్రించింగ్ చేయడం వల్ల మనం మళ్ళీ పంట తీసుకోవచ్చు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇది ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నల్గొండ, రంగారెడ్డి బార్డర్లో మన ఫార్మరు ఇంత మంచిగా పండిస్తున్నారంటే మనకు కోలారు, చిక్బల్లాపూర్ అక్కడ 38 మ్యాక్సిమం 38 ఉంటుంది, లేదంటే 40 ఉంటుంది. అక్కడైతే మనం ఇంకా బాగా పండియచ్చు. సో ఫార్మర్స్ ఏంటంటే ఒక్కటే తెలుసుకోవాల్సింది, కాంబినేషన్స్ కరెక్ట్గా స్ప్రే చేసుకోవాలి. కాంబినేషన్స్ వాయుయంత్ర కాంబినేషన్స్ అనేది 3 to 4 times కంటిన్యూ స్ప్రే చేసుకోవాలి. డ్రిప్లో వచ్చేసి ఎండాకాలం ఖచ్చితంగా మనం ఫర్టిలైజర్లు ఇనార్గానిక్ ఫర్టిలైజర్ జోలికి పోవద్దు. ఇనార్గానిక్ ఫర్టిలైజర్ అసలు అవసరం లేదు. అన్ని మన అమినో యాసిడ్స్ తర్వాత ఇలాంటి ఒక మనకు ఈజీ డైజెస్టబుల్ ఈజీ మొక్క తీసుకునేటువంటి మన దగ్గర అయితే ఫాస్ట్ రూటెక్స్ హైరిచ్ ఒకటి ఉంది, తర్వాత ఫాస్ట్ రూటెక్స్ సూర్యం ఉంది, తర్వాత హైపాస్ ఉంది, తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనకు దాత్రి ఉంది పొటాష్. హైపాస్ అంటే ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఈ హైరిచ్ వచ్చేసి 19 లాగా. ఈ విధంగా ప్రతి దానికి మనం ఫాస్ట్ రూటెక్స్ జత చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క బాగా కిందకి వెళ్ళిపోయి
కొత్త రూట్స్ని డెవలప్ చేసి అదే రూట్స్ నుంచి మళ్ళీ మొత్తం పైకి అప్టేకింగ్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఫార్మర్స్ ఏంటంటే చాలా తెలివిగా ఎంత తెలివిగా మనం చేయాలంటే ఈ సమ్మర్లో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. మనకు బై మిస్టేక్ మనం ఏదైనా కెమికల్ స్ప్రే చేసినా సరే మనకు మళ్ళా మొక్క దెబ్బతింటుంది. సో మనకు ఆర్గానిక్ పద్ధతిలోనే అంటే ఈజీ డైజెస్టబుల్ ఉండేటువంటి ఫర్టిలైజర్తోనే మనం ట్రావెల్ చేయాలి ఈ సంవత్సరం అంతా, అంటే ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ. ఇది ఎగ్జాంపుల్.